బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టమైన ఒక స్నాక్ ఐటెం రెడీ చేసుకుందామండి. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేను ప్రిపేర్ చేసిన ఒక స్నాక్ ఐటెం మీరు కూడా ప్రిపేర్ చేసి అది ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం వీడియోలోకి వెళ్దామా? మనం ముందుగా ఒక బౌల్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అవి వేసేసుకుందాం. అన్నీ కూడా చాలా చిన్న ముక్కలే కట్ చేయాలండి, ఎందుకంటే ఇవి మనం వేపం కదా, అందుకనే ముందుగా అవి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. తర్వాత టమాటా, ఒక 2 మీడియం సైజ్ టమాటా ఒక 2 కట్ చేసుకోవాలండి, చిన్న ముక్కలు అవిని. ఆనియన్స్ కూడా 2 మీడియం సైజ్ కట్ చేసుకోవాలండి, అన్నీ సమానంగానండి. ఒక కీర అండి, పెద్ద సైజ్ కీర దోసకాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ అండి, ఒక మీడియం సైజ్ క్యారెట్ చాలా చిన్నగా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. దీంతోపాటు క్యాబేజీ కూడా, దీనికన్నా మనం ఇప్పుడు దీనికి తీసుకున్న క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలండి క్యాబేజీ మాత్రం. క్యాబేజీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇగోండి క్యాబేజీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను, అవి దీనిలో యాడ్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా, కొంచెం ఎక్కువే తీసుకోవాలండి క్యాబేజీ, అందుకే నేను కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. హెల్త్కి కూడా చాలా మంచిది కదా క్యాబేజీ. మనం వాడుతున్నవన్నీ కూడా హెల్త్కి చాలా మంచి ప్రోటీన్. క్యారెట్ కూడా చాలా మంచిది. క్యారెట్, క్యాబేజీ, టమాటో, కీరా, ఆనియన్స్ అండి, ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. ఇవి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇగోండి 1 స్పూను మిరియాల పొడి చల్లుకోవాలి. అలాగే మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం టేస్ట్కి తగినంత వేసుకోవాలండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైనా బాగుండదు. వేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి, కొంచెం బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతానా. కలిపేసుకొని ఇది కొంచెం నేనంటే వెజిటేబుల్స్ ఫస్ట్ నేను వేసినవన్నీ బాగా ఎక్కువైపోయినాయండి. ఎక్కువైపోయాయని చెప్పేసి కొంచెం తీసేసాను పక్కకి, మిగతావే నేను కలుపుకుంటున్నాను. దానికి మనకి ఎంత సరిపడేలాగా అంత. ఇది వెజ్ మేనీస్ అండి, ఇది మనం 1/2 కప్ తీసుకోవాలి. దీనిలో ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా మంచిదండి, ఇది కూడా మనకి అంటే మనకి హెల్త్కి ఇది కూడా మంచిదే. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి కొంచెం ముద్దగా వచ్చేటట్టుగా ఉండాలి, పొడి పొడిగా ఉంటే బాగుండదు. ఇదిగోండి ఇలా చాలా చక్కగా అడుగు నుంచి తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ కూడా బాగా కలుస్తాయి. మిక్స్ చేసి ఇది మనం ఒక పక్కన పెట్టుకుందాము. ఈ స్నాక్ ఐటెం అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మేము స్నాక్ చేసుకున్నాక మేము తిన్నాం కదా, చాలా చాలా బాగుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి, అంత మంచి స్నాక్ ఐటెం. ఇగోండి ఇలా ఈ స్ట్రక్చర్ రావాలి. ఇగోండి ఇలా రావాలి. ఎందుకంటే ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని కొంచెం బటర్ అప్లై చేద్దామండి దీనికి. అలాగే ఇప్పుడు రెండో బ్రెడ్ పీస్ ఉంది కదా, దానికి కూడా కొంచెం బటర్ అప్లై చేసుకుందామండి. కొంచెం
అప్లై చేసుకొని ఇదో పక్కన పెట్టి, ఇప్పుడు మనం టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా ketchup, అది ఈ రెండాట్లకి కూడా అప్లై చేసుకుందామండి. బాగా స్ప్రెడ్ చేయాలండి దీని మీద. ఇదంతా చక్కగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేనేంటంటే కొంచెం మళ్ళీ బ్రెడ్ కదా అనేసి కొంచెంగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని, నెక్స్ట్ మనం ఇందాక వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసాం కదండి, ఆ మిక్స్ చేసిన మిశ్రమాన్ని దీనికి ఈ బ్రెడ్ పీస్ మీద వేయాలి. ఈ బ్రెడ్ పీస్ మీద పెట్టుకోవాలండి. ఇలా అద్దుకోవాలండి కొంచెం, ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు అది బయటికి వెజ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది కొంచెం దాని మీద ఇలా పెట్టేసేయాలి. నేను ఒకటి మర్చిపోయానండి, చీజ్ వేయడం మర్చిపోయాను. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, చీజ్ పౌడర్గా చేసుకున్నానండి. కొంచెం ఆ చీజ్ వేసుకుంటున్నాను, కొంచెం లైట్గా వేసుకున్నానండి, ఎక్కువ కాదు. చీజ్ వేసేసి మళ్ళీ ఆ బ్రెడ్ స్లైసు దాని మీద పెట్టేశాను. ఇదే విధంగా నేను ఎక్కువే చేశానండి. నేను ఒక 4 స్లైసెస్ మాత్రం ప్రస్తుతానికి నేను చేశానండి. ఇదిగోండి, ఇలా రెడీ చేసుకున్నాను. మనం ఇప్పుడు మనం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి కదా. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక కొంచెం బటర్ వేసుకోవాలండి. ప్యాన్లో లైట్గా వేయాలండి, ఎక్కువ ఎక్కర్లేదు, ఇలా సరిపోతుంది. కొంచెం చిన్న బటర్ వేసుకోవాలి. వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం అంతా. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా పెట్టుకొని అది మనం లో ఫ్లేమ్లోనే మనం అది వేయించుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవాలండి కాసేపు. మనం ఫస్ట్ బ్రెడ్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్లోని దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకోవాలి, జాగ్రత్తగా తిప్పాలండి. ఎందుకంటే లోపల అన్ని వెజిటేబుల్స్ అన్నీ పెట్టాం కదా, అది బయటికి రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. తిప్పి బాగా ఇటు అటు మొత్తం సైడ్లు కూడా కొంచెం అలా కాలినట్టు అలాగా కొంచెంగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇది వస్తుందండి, తీసేద్దాం. కొంచెం లో ఫ్లేమే కదా, కొంచెం వేగించాక, ఎందుకంటే అవన్నీ కొంచెం దవ్వాలి కదా, తీసేద్దామండి. నెక్స్ట్ నేను మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నానండి. మొత్తం అన్నీ ఇలాగే ఫ్రై చేసుకున్నాను. ఇగోండి 4 ఫ్రై చేసుకున్నాను. ఇంకా చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది ఇందులో కట్ చేశానండి. ఒకటి ఇలా కట్ చేసి చూశాను. కట్ చేస్తే కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మీకు చూపించాలి కదా అని చెప్పి నేను కట్ చేశానండి ఒకటి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎలా ఉన్నది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.